మహాగణుడ, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా కన్న తండ్రి, నా ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ కృపచేత మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. గతించిన వారి నుంచి కాచి కాపాడారు. ప్రభువా, నీ సన్నిధిలో మేము నిలబడి భాగ్యాన్ని మాకు దయచేశారు. దీవించి ఆశీర్వదించండి. చెబుతున్న నేను నీ మాటల ప్రకారంగా నన్ను నేను సరి చేసుకుని నీ మాటలు చెప్పడానికి సహాయం తెచ్చండి, నేర్చుకోవడానికి సహాయం తెచ్చండి. నాయనా, విన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ కొరకు బ్రతకడానికి సహాయం తెచ్చామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి సంవత్సరంలో మనకి సెలవులు వచ్చేది ఎక్కువ. సెలవులు వచ్చేది ఎప్పుడు? సంక్రాంతికేనండి? దసరాకు కూడా ఇస్తారా? దసరాకి ఎన్ని ఇస్తారు? 10 ఇచ్చేస్తారా? ఓకే. అప్పుడే మనం ఏం చేస్తారని చాలామంది ఇళ్ళకి వెళ్ళడానికి, వేరే ఊర్లు వెళ్ళడానికి. అయితే మరి బయట ఊర్లలో కూడా మన ఇంటికి వస్తారు కదా, ఆమె తీసుకొచ్చేయడం సరిపోను. మరి అందరూ అలాగుంటారు కదా, అటు ఇటు కూడా ఉంటాయి కదా. ఏదేమైనప్పుడు కూడా సంక్రాంతి అనేటప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండగ అంటారు దాన్ని. పెద్ద పండగ వాళ్ళు గొప్పగా చేసుకుంటారు. చేసుకుంటుంది ఏముంటుందండి, బిర్యానీ వండుకొని తినడమే కదా, అందుకని ఏముంటుంది. ఇంకా చుట్టాలందరూ ఒకసారి కలుసుకుంటారు, అదే ఇంకా పండగ అంతే. ఏదో కొత్త బట్టలు వేసుకుంటారు కాబట్టి మనుషులకి పండగలు అనేది నిజంగా అప్పుడప్పుడు వచ్చేవి. ఇవన్నీ కూడా అంటే పండగ అనేది మనం ఆలోచించుకున్నట్లయితే సంవత్సరం ఈరోజు కూడా చాలామంది దుఃఖంతో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. నేను అంటారా, చాలా చోట్ల దుఃఖంతో ఉన్నవాళ్ళు ఉంటారు. ఉదయం పేపర్ చూస్తే ఎంతోమంది ఇళ్లలో విషాదం ఉంది. ఈరోజు విషాదం ఉంది. చాలా ఇళ్లలో ఏముందంటే సంతోషం ఉంది. చాలామంది డబ్బులు పాపం టయానికి అందక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మనం ఏమనుకుంటున్నామంటే పండగ అయ్యో ఇలాగ అయిపోయింది అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిజమైన పండగ ఈ లోకంలో మనం చేసుకునేది కాదండి. నిజమైన పండగ పరలోకంలోనే. ఎందుకంటే అక్కడ దేవుడే నేను వారితో కాపురం ఉంటానని, మీ ప్రతి భాష బిందువు నేను తుడిచివేస్తానని, మీ ప్రతి కన్నీరుని నేను తుడిచివేస్తానని, ఇక మీకు చీకటే ఉండదని, నేనే మీ దేవుడిగా ఉంటానని అన్న మాటలు వింటుంటే కష్టం లేని రోజే మనకి ఏంటండి పండగ. అంతేనా? ఏ రోజైతే మనకి కష్టం లేకుండా హృదయం అంటే మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఆనందంతో ఉంటుందో, అదే మనిషికి నిజమైన పండగ. నిజమైన పండగ ఏదంటే మన హృదయం ఆనందించేదే, ఆనందపడేదే. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ లోకంలో ఉంటుందంటే ఒకరోజు మనకు ఆనందం ఉంటుంది, ఇంకొక రోజు ఏముంటుంది, దుఃఖం ఉంటుంది అని. అంతేనా? ఎవరికైనా అంతే, కోటీశ్వరుడికైనా అంతే. డబ్బున్న వాడికి ఆనందం అని మనం అనుకుంటామేమో, కానీ అది తప్పు. డబ్బున్నా కానీ అతనికి ఒక రోజు ఆనందం ఉంటుంది, ఒకరోజు దుఃఖం ఉంటుంది. నిజమైన ఆనందం దేవుని అన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, నేను మొన్న ఒక విషయం చెప్పాను. ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అంతట్లోని, పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు అంతట్లోని చాలా మాటలు దేవుడు మన గురించి వ్రాయించాడు. ఆజ్ఞలు ఎన్నండి? ఆజ్ఞలన్నీ మనకు తెలిసినవి 10 ఆజ్ఞలు. మనకు తెలిసినవి ఎన్ని ఆజ్ఞలు? 10. 3 దేవునికి సంబంధించిన ఆజ్ఞలు అయితే మిగతా 7 ఎవరికి సంబంధించిన ఆజ్ఞలు? మానవుడు కొరకు దేవుడు రాయించిన ఆజ్ఞలు. 1, నీ దేవుడిని యెహోవా తప్ప నీకు ఎవరు ఉండకూడదని. 2, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని. ఇంకొకటి, విగ్రహారాధన నువ్వు చేయకూడదని. అక్కడ నుండి ఏంటంటే నీ తల్లిదండ్రులు సన్మానించాలని. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు వాడిది తీసుకోకూడదు. ఇలాగ 10 ఆజ్ఞలు మనం చూసుకుంటున్నప్పుడు దేవుడు మానవుడు అంటే దేవుడు ఎప్పుడు కరెక్ట్ ఉంటాడు కాబట్టి మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని 10 ఆజ్ఞలు ఇచ్చారు మనం అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే 10 ఆజ్ఞలు కాదు, మనకు తెలిసినవి 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలకి సంబంధించిన ఆజ్ఞలు 602 ఆజ్ఞలు ఉంటాయి బైబిల్లో. ఎన్ని ఉంటాయి? పాత నిబంధనలో 602 ఆజ్ఞలు. ఎలాంటి ఆజ్ఞలు అంటే ఇవి అంటే ప్రతిరోజు నువ్వు ఎలాగ అన్నం తినాలి, అన్నం తిన్న తర్వాత నువ్వు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలాగ స్నానం చేయాలి, ఒక స్త్రీ ఎలాగ ఉండాలి, ఒక పురుషుడు ఎలాగ ఉండాలి, ఒక చనిపోతే మనం ఆ శవాన్ని ఎలా ముట్టుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలి, అప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేది మనం ఆదికాండం, నిర్గమాకాండం కానీ లేకపోతే లేవియాకాండం కానీ
సంఖ్యాకాండం కానీ మనం చూసుకుంటున్నప్పుడు ఇవే కనపడతాయి మనకి. ప్రతి క్షణం కూడా ఎలాగ నడవాలి, ఎలా కూర్చోవాలి, పెద్దల ఎడల మనం ఎలాగ ఉండాలి, జంతువుల ఎడల మనం ఎలాగ ఉండాలి, ప్రకృతి ఎడల మనం ఎలాగ ఉండాలని దేవుడు ప్రతిదీ కూడా మనకి చాలా స్పష్టంగా చెప్పాడండి. అవన్నీ చూస్తే మనకి ఏంటంటే 602 ఆజ్ఞల కింద లెక్క వస్తాయి. మీరు అనుకోవచ్చు, ఎందుకండి ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే, ఇన్ని ఆజ్ఞలు పాటిస్తేనే మానవుడు చాలా కరెక్ట్గా దారిలో నడుస్తాడని దేవుడు తెలుసు కాబట్టి మనకి ఇచ్చాడు. ఇన్ని ఆజ్ఞలు పాటించగలుగుతామండి? పాటించలేం. మనిషి పాటించగలరా? దేవుడు ఒక విశ్రాంతి దినాన్ని కనుక ఎవరన్నా మీరితే, ఆజ్ఞలో ఒకటి చెప్తాను, విశ్రాంతి దినాన్ని ఎవరన్నా ఒకటి మీరితే, విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? ఆదివారం కాదు, శనివారం నాడు. రూల్ ప్రకారంగా అనుకుందాం శనివారం నాడు. బట్ ఆదివారంకి ఎందుకు వచ్చిందన్న తర్వాత విషయం. అంటే దేవుడు చెప్తున్న ఆజ్ఞ, విశ్రాంతి దినాన్ని కనుక నువ్వు దేవుని సన్నిధి మీరితే నిన్నేం చేయాలి తెలుసా? తీసుకెళ్ళి మంచి జత బట్టలు కొని నీకు ఎట్టి పంపించాలా? ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎవరిని? ఆ కుటుంబం అంతటిని. ఒకసారి ఆలోచించండి. విశ్రాంతి దినాన్ని మీరితే శిక్ష ఏంటంట? సరే, విశ్రాంతి దినాన్ని మీరడమే కాదు, విశ్రాంతి దినాన భోజనం వండుకుని తింటే కూడా ఏంటి? చంపేయాలంతే. ఒకరోజు పిల్లలు ఆకలితో అడిగారని తండ్రి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? పుల్లలో ఏరుతూ ఉంటాడు. దేనికి? రొట్టెలు కాల్చి పెట్టడానికి ఒక కుటుంబం. అంతే. విశ్రాంతి దినాన్ని రొట్టెలు కట్టెలు ఏరుతున్నాడని తీసుకెళ్ళి మోషే దగ్గర తీసుకెళ్తే దేవుని అడిగితే రాళ్లతో కొట్టి చంపేయండి. అంటే దేవుని మాట మీరితే చావు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆలోచించండి ఒకసారి, ఎంత కఠినమైన మన ఆజ్ఞకి మీరితే శిక్షలు ఉంటే ఈ 602 ఆజ్ఞలు ఎవరు పాటించగలుగుతారండి? ఎవరన్నా పాటించగలుగుతారా? ఎవరి తరమని అవుతుందా? ఎవరి తరం కాదు. ఎవ్వరు కూడా దాన్ని కరెక్ట్గా చేసి పరిశుద్ధులుగా జీవించలేరు. అందుకే దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? పరిశుద్ధుడు ఒక్కడనూ లేడు, నీతిమంతుడు ఒక్కడో లేడంట. అందరూ దేవుడు అనుగ్రహించు కృపను పొందలేక, మహిమను పొందలేక పాపం చేస్తున్నారు. అంటే దేవుడు మాటలు, ఆజ్ఞలు నెరవేర్చలేకపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడి ఒక మంచి ఆలోచన మనకి ఇచ్చాడండి. ఇన్ని ఆజ్ఞలు మనుషులు పాటించలేరు, ఇన్ని ఆజ్ఞలు పాటించడానికి వాళ్ళకి సరిపోదు. ఎందుకంటే మానవుడు బలహీనుడని, మానవుడి యొక్క ఆలోచన విధానం దేవుని స్థాయికి చేరుకోలేకపోతుందని దేవుడు చాలా గుర్తెరిగాడండి. ఎంత మంచి దేవుడు అండి నిజంగా. ప్రతి క్షణము ప్రతిసారి కూడా దేవుడు మన గురించి ఏం చేస్తాడంట? ఆలోచిస్తున్నాడు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, నిన్ను కాపాడు దేవుడు ఏం చేయడంట? కునుకడు, నిద్రపోడు. మరి మనం ఏం చేస్తాం? పడుకుంటాం. ఎందుకు దేవుడు కొనకడో తెలుసా? ఈ భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుందండి. భూమికి ఒక పక్కన ఏముంటుంది? ఒక పక్కనే వెళ్తుంటుంది, ఒక పక్కనే చీకటి. అంటే మనం ఇప్పుడు మనకి పగలైతే అటువైపు ఉన్న దేశాలకి ఏంటి? చీకటే. వాళ్ళు పడుకోగానే దేవుడు మనల్ని కాపాడడం ప్రారంభిస్తాడు. మనం పడుకోగానే దేవుడు వాళ్ళ దినచర్య. అంటే దేవుడికి ఇంకా ఏమి లేదు, విశ్రాంతి లేదు. మన కొరకు, అది మన కొరకు. ప్రతి క్షణము నువ్వు నిద్రపోవాలంటే ఆయన మెలకువగా ఉండాలి. ఆయన కనుక నిద్రపోయేందుకు నువ్వేం చేస్తావు? శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మన కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నాడో ఆలోచించండి ఒకసారి. ఎంత బాగా ఆలోచిస్తున్నాడు అంటే, అలాగ ఆలోచిస్తున్న దేవుడు ఒక మంచి ఆలోచన మన కొరకు చేశాడు. ఏంటో తెలుసా? ఇన్ని ఆజ్ఞలు వాళ్ళని నెరవేర్చలేరు కాబట్టి ఇన్ని ఆజ్ఞలు కూడా, అసలు పాపానికి మూల కారణం ఏంటి, దాన్ని తీసేస్తే వాళ్ళలో నుంచి ఇన్ని ఆజ్ఞలు పాటించవలసిన పని లేదు అని ఆలోచించి ఒకే ఒక్క 3 అధ్యాయాలు, నేను ఇక్కడ నుంచి చాలా రోజులు ఇది చెప్తాను అనమాట. ఇక్కడ నుంచి చాలా రోజులు నోట్సులు తెచ్చుకున్నారు అందరూనే? నోట్సులు ఇచ్చారా మీకు? పెన్నులు తెచ్చుకున్నారా? చూపించండి తెచ్చుకున్న వాళ్ళు. అయ్యా, పెద్ద నోట్సులు ఇచ్చారు కదా, పెన్ను ఇచ్చారు, నోట్స్ ఇచ్చారు, ఏం చేశారు అంటే ఇచ్చిన వాళ్ళ గురించి అడుగుతున్నాను. పాపం రాసుకోవాలి, అదన్నీ రాసుకోవాలి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ 3 అధ్యాయాలు, ఎన్ని అధ్యాయాలు అని చెప్పాను? మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము,
7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ప్రారంభ దినాల్లో, అంటే పరిచర్య ప్రారంభ దినాల్లో మాట్లాడిన మాటలు. దీన్ని ఏమంటాం మనం? యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చుని ప్రసంగించిన కొండ మీద ప్రసంగం అని అంటారు. కొండ ఎందుకు ఎక్కారు తెలుసా? ఆయన పైన కూర్చుంటే కింద అందరూ ఉన్నారు. అంటే అప్పుడు ఏమి లేవు, ఇలాంటి మైక్ లేవు. ఒక వ్యక్తి మాట వినబడాలంటే పైన ఉన్నవాడు మాట ఎక్కువ వినబడతా, కింద ఉన్నవాడు వినబడుతుందా? అందుకు ఆయన పైన మన మైకులు ఎక్కడ ఎడతాం? పైకి ఎడతాం, కింద ఎడతామా? పైన ఎడతాం. ఎందుకని? ఎక్కువ దూరం వెళ్ళాలని. అందుకే యేసుప్రభు వారు కొండ మీద కూర్చుండి, ఎందుకంటే అక్కడ 2 ముగ్గురు లేరు, ఇంచుమించుగా ఎంతమంది ఉన్నారు అక్కడ? 20,000 మంది. ఎంతమంది? 5,000 మంది పురుషులు మాత్రమే లెక్కించారు. మరి వాళ్ళ భార్యలు లెక్కేస్తే ఎంతమంది ఉంటారు? ఇంకొక 5,000 మంది. ఎగ్జాంపుల్ వేసుకుందాం. భార్య లేకుండా భర్తలు వచ్చిన వాళ్ళు ఉంటారు, భర్త లేకుండా భార్యలు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు, కుటుంబానికి 2 లెక్కేసుకుని అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవారు. లెక్కేసుకుని ఎంతమంది ఉంటారు అప్పుడు? అంటే అలా లెక్క అంత జనాభా కూర్చుంది. అంత జనాభా కూర్చొని అంతమందికి ఒక్క ఆయన ప్రసంగం చేయాలంటే కొండెక్కి అయినా మాట్లాడుతున్నాడు అనమాట. ఈ 3 అధ్యాయాలు కూడా ఎంత చక్కగా వివరించాడంటే, పాత నిబంధనలో దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞని అయినా మారుస్తూ చెప్తున్నాడు మనకన్నమాట. ఇందాక నేనేమన్నాను? దేవుడు పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చగలుగుతామా? ఎందుకని? ఈరోజు వంట చేసుకోకూడదు అనుకుందాం. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు అంటే ఆదివారమా శనివారం పక్కన పెడదాం. విశ్రాంతి దినం వచ్చిందంటే ఏం చేసుకోకూడదంట మనం? ఎప్పుడు చేసుకోవాలి? ఇది ముందు రోజే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ దినానికి అంటే ముందు రోజు ఏం చేసుకోవాలి? వండేసుకుని ఉంచుకోవాలి. తినొద్దు అనలేదు దేవుడు. పని చేయకూడదు, ఏదిని దేవునితోనే గడపాలి. మరి ఈరోజు వంట చేసుకున్న ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? మనం రాళ్లతో కొట్టి చంపాలి. అది రూల్. అది అలాగ పాటించలేరు నా పిల్లలు అనుకుని ఈయన ఒక మాట చెప్తారు చూడండి. ఆయన కొండ ఎక్కి చెబుతున్న మాట ఏంటంటే, ఒకసారి మొదట అధ్యాయం చదవండి ఒకసారి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా నోరు తెరిచి ఇలాగూ బోధించాను. ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆయన చెబుతున్న మాట చూడండి. నేను కొన్ని వచనాలు చెప్తాను, స్పీడ్కి చదవండి. ఆయన చెబుతున్న మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, కొన్ని వచనాలు తొందరగా చెబుతాను, ఒక్కొక్క మాట చదువుతాం. 21 5వ అధ్యాయమే. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని చూడు పూర్వీకులతో చెప్పబడి, అంటే దేవుడు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ మీరు విన్నారు కదా. చదవండి. అది అసలు మీ అంటది, నేను మీతో చెప్పినదేమనగా, చాలు. నేను మీతో చెప్పినదేమనగా అంటే ఒకప్పుడు పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు మీరు విన్నారు కదా, మీకు తెలుసు కదా. అయితే ఒక్కసారి దాన్ని పక్కన పెట్టి నేను చెప్పేది మీరు వినండి. దాన్ని మీరు ఏం చేయలేరు తెలుసా? పాటించలేరు. మరిది ఎలాగ అంటే నేను చెప్పే మాట ఇక్కడి నుంచి మీరు వినండి. ఎలాగ పాటించాలో, దాన్ని ఎలా అధిగమించాలో నేను చెబుతాను. నేను చెప్పేది నేను ఏమనగా అని. మళ్ళీ 27 కూడా చదవండి. 28 వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆజ్ఞ ఒక ఆజ్ఞటి వ్యభిచారించవద్దన్న చెప్పబడిన మీరు విన్నారు కదా. అది పక్కన పెట్టండి. సార్ నేను చెప్పేది ఏంటంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మళ్ళీ 31 ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడినది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని ఒకవేళ నువ్వు విడిచిపెట్టేయాలంటే ఒకే కారణం ఉండాలంటే ఏంటది? వ్యభిచార కారణాన్ని బట్టి. అంటే ఈమె భర్తను కాదని, లేకపోతే ఈమె భార్యని కాదని వేరే ఒకరితో కనుక సంబంధం కలిగి ఉంటే కనుక ఆ ఒక్క కారణాన్ని బట్టే స్త్రీని ఏం చేయాలంట పురుషుడు, స్త్రీ కూడా పురుషుడిని ఏం చేయాలి? విడనాడాలి. ఇది దేవుని ధర్మం. మీకు అర్థమైందా? ఇలాగ మాత్రం ఎంతగాని కూర వండలేదని, నా మాట వినలేదని, టీ పెట్టలేదని, లేకపోతే నన్ను ఎదిరించి, ఇది కాదు. ఇది సర్దుకుని పోవాలి. అది ఒకే కారణంతో నువ్వు విడిచిపెట్టాలి. ఇది విన్నారు కదా మీరు, పూర్వీకులు చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేదేమనగా అంటే దాని గురించి దేవుడు ఏదో చెబుతున్నాడు. మీకు అర్థమైందా? ఇంకొక మాట చదువుతాం. 38
ఇంకోటి 33 కూడా ఉంది చూడండి. మరియు నీవు అప్రమాణము చెయ్యక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పినదేమనగా ఇక్కడి నుంచి మీరు చాలా మాటలు చూడండి. 39 కూడా ఉంటుంది చూడండి. నేను మీతో చెప్పినదేమనగా 44 కూడా ఏముంటుంది? నేను మీతో చెప్పినదేమనగా. ఇలాగ మనం చూస్తూ వెళ్తే పాత నిబంధనలో ఉంటున్న ఆజ్ఞలన్నీ మనకు గుర్తు చేస్తూ అలాగ మీరు విన్నారు కదా, అయితే అది కాదు ఇప్పుడు నేను చెప్పేయే మీరు వినండి. అంటే దేవుడికి దగ్గరికి వెళ్ళాలంటే ఒకప్పుడు దేవుడు ఈ ఆజ్ఞని ఇలాగ పాటిస్తేనే నువ్వు వెళ్తావు అన్నప్పుడు వాళ్ళకి అర్థం అవ్వలేదండి. ఎవరికి? అక్కడున్న జనాంగానికి అర్థం అవ్వలేదు. ఒకడు తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి బలి అర్పించాలి. బలిలో కూడా ఎన్నో ఏమున్నాయి? రకాలు ఉన్నాయా? ఒకటే బల? చాలా రకాలు. ఒకడు ఏం చేయొచ్చు? ఒక పావురాన్ని కానీ, తర్వాత లేకపోతే ఒక దూడని కానీ, లేకపోతే గొర్రెని కానీ, అంటే వాడి కెపాసిటీని బట్టి ఇవ్వాలి. నేను నిజం చెప్పండి, ఇప్పుడు అది బలి అర్పిస్తున్నాడంటే అర్థమేంటి? ఈడు పాపం చేశాడని, అంతే కదా. అప్పుడు వాళ్ళు ఎలా చేసేవారు తెలుసా? నేను డబ్బున్నవాని కదా అని గొర్రెని కొనుక్కొని లేవుడంట. ఇందుకే గొర్రెని కొనుక్కుని వెళ్తానంటే అర్థమేంటి? ఈడు పాపం చేశాడు, దానికి ప్రత్యుత్తాపంగా ఒక జంతువుని బలి అర్పిస్తున్నాడు. అంటే చేసినోడు అర్పించినప్పుడు ఏమవ్వాలి? సిగ్గుపడాలి, పశ్చిత్తపడాలి. అయ్యో ఏమనుకుంటారు అందరని. కానీ దాంట్లో కూడా వాళ్ళు ఎలాగెళ్ళేవారు తెలుసా? నేను చాలా డబ్బున్నవాడు, చూసావా, నేను రా ఆవుని ఎద్దుని వధించాను, నేను రా గొర్రెను వధించాను. పావురాన్ని తీసుకెళ్తే చీప్గా చూసిండేవారు. ఏమని? అరే లేనోడు రాడు. అంతేగాని నేను చేస్తున్న పాపం కొరకు కాదు అనేది లేదండి. అప్పుడు ఎంత దౌర్భాగ్యం అది, అంతే కదండి. ఈరోజు ఎంత దౌర్భాగ్యం తెలుసు. అది పాపం కొరకు బలి అర్పిస్తే సిగ్గుపడాలి. దేవుడు ఎందుకే పెట్టాడంటే అది మన నిమిత్తం ఒక ఎద్దు కానీ, ఒక గొర్రె కానీ, ఒక పావురం కానీ చనిపోతున్నప్పుడు మనకి ఏమనిపించాలో తెలుసా? నా నిమిత్తం ఇది చనిపోతుందే, నేను మరలా చేయకూడదు అని పశ్చాత్తాపంతో పాపం చేయరని దేవుడు పెడితే అది వాళ్ళు ఎలా చేసుకున్నారు? వాళ్ళు ఆ పాపాన్ని కూడా అహంగా మార్చేసుకున్నారు. అర్థం అవ్వలేదండి ఆ రోజులు ఉంటున్న ప్రజలకి. అలవాటు అయిపోతూ దాన్ని ఏం చేస్తారు? గర్వంతో, డబ్బుతో, చాలా ఉత్సాహంతో. అందుకే ఆ దేవాలయం నిండా ఏం కనపడేది? వ్యాపారం కనపడేది. అమ్మ ఈ టైపుని కూర్చోండి, చాలా పోతే ఇలా చాలా ప్లేసులు ఉన్నాయి కదా. అంటే మన వాళ్ళు రాకపోతే దేవుడు మిగతా రప్పిస్తాను అనుకున్నారా? మీకు అర్థమైందా? ఆ దేవాలయం అంతా దేంతో నిండిపోయింది? వ్యాపారంతో నిండిపోయింది. ఏ వ్యాపారం? రోకలు మార్చేవాళ్ళు, పావురాలు అమ్మేవాళ్ళు, గొర్రెలు అమ్మేవాళ్ళు. వ్యాపారం ఎక్కువైపోతుంది. అంటే ఇక్కడ అర్థమేంటి? వ్యాపారం ఎక్కువైపోతుందంటే అర్థమేంటి? ఏం పెరిగిపోతుంది? పాపం ఎక్కువైపోతుంది. వీళ్ళు ఏమనుకున్నారంటే తప్పు చేయడానికి మనకు ఒక అవకాశం ఉందండి. తప్పు చేసినా దాన్ని నేను పొందడానికి ఒక గొర్రెని వదిలిస్తే సరిపోద్ది అనుకుని తీసుకొని దేవుడు మాట అర్థం అవ్వలేదండి. ఆ రోజు అర్థం అవ్వలేదు కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? మీకు విన్నది మీకు అర్థం అవ్వలేదండా? నేను చెప్పేది సార్ మీరు వినండి, నేను చెప్పేది మీరు వినండి. అంటే బైబుల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చాలా క్షుణ్ణంగా చదవాలి. అది ఆత్మను రక్షించే ఒక గొప్ప వాక్యం. లోపలికి వచ్చాండి, బయట వద్దు. అందరూ లోపలికి వచ్చాండి దయచేసి. లోపలికి వచ్చేస్తే చక్కగా నేను డైరెక్ట్గా విన్న మాటలు వేరుగా ఉంటుంది. మీకు అర్థమైందండి? దేవుడు ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడంటే అర్థం అవ్వలేదండి వాళ్ళకి. అప్పుడున్న జనాంగానికి దేవుని మాటలు అర్థం అవ్వక దేవుడి మాటలు అక్షరానుసారంగా తీసుకున్నారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. ఇది చాలా నేర్చుకోండి. ఈ 3 అధ్యాయుల మీద నేను చాలా రోజులు ప్రసంగం చేస్తాను. దాని ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను అనమాట. ఎందుకు మనం అది నేర్చుకోవాలి అని చెప్తున్నాను. ఏంటి అర్థమైందండి? మనకు అర్థం అవ్వకపోతే ప్రమాదంలో పడిపోతాం. ఇంకొక మాట చెప్తాను. ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఎవరల్లో మనకు తెలుసు. ఎవరో ఇద్దరు. పరిసైడు వెళ్ళాడు, సుంకర వెళ్ళాడు. ఇందులో పరిసైడు దేవుని పని చేసేవాడు, సుంకర ఎవరో వెలివేయబడిన వారు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారండి. పరిసైడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను చదివించడం లేదు బైబిల్, మీకు తెలుసు కదా. అతను ప్రార్థనలో ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నేను ఎవరినో తెలుసా? పరిసయ్యుణ్ణి. నేను పరిసయ్యుణ్ణి. నీ ఆజ్ఞలు నేను ఏం చేస్తుంది? నేను చాలా
చాలా చాలా బాగా పాటిస్తున్నాను. నేను ఉపవాసం ఉంటున్నాను. అమ్మ మాట్లాడకండి. నేను ఉపవాసం ఉంటున్నాను. నేను ఏం చేస్తానో తెలుసు, ఇంకానే ఉపవాసం ఒకటే కాదు నేను చేసేది. నేను దశమ భాగం ఇస్తున్నాను. నేను చాలా పనులు చేస్తున్నాను. ఈ సొంకారి వల్ల నేను లేను అంటున్నాడు. అర్థమైందా? ఈ సొంకర వల్ల నేను లేను. నేను చాలా విషయాల్లో స్పష్టంగా ఉన్నాను. అసలు దేవుడికి ఇవ్వాల్సింది మానేసి దేవుడు ఏ ఉద్దేశంతో అవి పెట్టాడో మానేశారు. ఉదాహరణకు దేవుడు దశమ భాగము ఎందుకు పెట్టాడు? దశమ భాగం ఎందుకు పెట్టాడు అసలు? మనం ఇస్తాం కదా, మనం సంపాదించిన దాంట్లో దశమ భాగం. వాయిస్ తేడా వస్తుంది. మనం సంపాదించిన దాంట్లో దశమ భాగం ఇస్తాం. అంటే 10వ వంతు. 10వ వంతు అనేది ఎంత? ఎంత 10వ వంతు అంటే 100కే. అది మన లెక్క, యూదుల లెక్క అది కాదు. 100కి 22 రూపాయలు. దాన్ని దశమ భాగం అంటారు. లక్ష వార క్లాస్లో చెప్తున్నాను ఇలాంటివన్నీ నేను. దశమ భాగాన్ని ఎలా లెక్కెట్టారు అలానేది. అర్థమైందా? అది లెక్క, అది బైబిల్లోంచే ఉంది ఆ లెక్కలన్నీ. అంటే ఎలాగండి అంటే అదంతే, నేర్చుకుంటే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? దశమ భాగం ఇవ్వాలి కదా అని దేవుడు ఎందుకు పెట్టాడంటే, సంపాదించుకున్నది నాయన నీ ఒక్కడికే కాదు. ఎందుకంటే ఈ సృష్టిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. మానవుడికి సృష్టిని ఒకరికి అప్పచెప్పాడా? అందరికి అప్పచెప్పాడా? సమానమైన హక్కు. ఈ భూమి మీద ఉంటున్న ప్రతి మనిషి ఈ ప్రకృతిని ఎలాగ అనుభవించాలంట? సమానంగా. అందుకే వర్షాన్ని దేవుడు నీతిమంతుడి మీద కురిపించడం లేదు. ఎవరి మీద కురిపిస్తున్నాడు? అందరి మీద. గాలి కొంతమందికి రావడం లేదు, అందరికీ. వెలుతురు సమస్తం అందరికీ ఇస్తున్నాడు భూమిని. అవునా? అంటే దేవుని దృష్టిలో నేను అందరూ అందరూ ఉంటారని ఆ దేవుడు అంటే, మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాగైపోయిందంటే, నేను ఎక్కువ, నేను వీడు తక్కువ. ఈ భూమి నాది, ఈ 10 ఎకరాలు నాది, 100 ఎకరాలు నాది. చచ్చిపోతే 3 అడుగులు అన్న సంగతి తెలిసి కూడా మనం అలాగే ఉంటాం. ఇది నాది అని మనిషి ఏమైపోయాడంటే, మానవుడిని చాలా, ఇతరులని చాలా తక్కువ చేయడం ప్రారంభించాడు. అదొకటి. ఓకేనా? అంటే ఏంటి? ఉదాహరణకి మనకున్నది మనం తినాలి, నా పిల్లలు తినాలి, నా మనవలు తినాలి, తరతరాలకి అంటాం కదా ఒక మాట. నా ఆస్తి ఏంటో తెలుసండి? తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి అండి అంటారు. ఒక మాట చెప్పమంటారండి, డబ్బును నమ్ముకున్నవాడు ఎప్పటికీ బాగుపడ్డు. డబ్బు అనుకుంటుందంట, మన డబ్బుని నమ్మి ఇది నా ఆస్తి అనుకున్నాను నవ్వుకుంటుందండి. ఒరే నేను ఒకరి దగ్గర ఉండనురా బాబు. ఏమనుకుంటా? డబ్బు ఒకరి దగ్గర ఉంటుందా? నేను ఉండను. ఈరోజు నీ దగ్గర ఉంటాను, రేపు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఈ తర్వాత వేరే చోటకి. నాది సంచలన మనస్తత్వం. డబ్బు ఎక్కడ శాశ్వతంగా ఉండదండి, ఇంపాసిబుల్. ఈరోజు ఉంది అనుకుంటున్నా మేము, రేపు నీకు ఉండదు. కానీ దాన్ని చూసి తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి అని అలా అయిపోయి ఇతరులు ఏం చేస్తాడంటే చులకనగా, నువ్వు కారు మీద వెళ్తున్నప్పుడు నడిచినోడిని చూసి ఆడెంతరా నా ముందు అంటాడు చాలామంది మనిషి. నేనెంత, నీ బ్రతుకెంత అంటాడు చాలామంది. ఎంత తప్పుడు మాట అండి అది. నువ్వెంత, నీ బ్రతుకెంత అంటారు. అసలు నీ బ్రతుకు ఆడ బ్రతుకు ఒకటే. ఇది మర్చిపోయాడు. డబ్బును చూసి అనుకుంటాడు మనిషి. ఈ భావన మనుషుల్లో ఉందని దేవుడు ఏం చేశాడంటే, నాయనా నువ్వు సంపాదించుకున్నదంతా నీకు ఉండకూడదు, అందులో కొంత ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు ఇతరులకు ఇవ్వాలి, ఇతరులకు ఇవ్వాలి. అది అలవాటు అవుతుందని, అది నేర్చుకుంటారని దేవుడు ఏం పెట్టాడు తెలుసా? దశమ భాగం అనేది పెట్టాడు. అది అలవాటు అవుతుందని. అది మర్చిపోయి ఈ పరిచయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను దశమ భాగం ఇస్తున్నానని ఎవరిని తృణీకరిస్తున్నాడు? ప్రేమించవలసిన తృణీకరిస్తున్నాడు. దేవుడు ఏది చెప్పి నేను గొప్ప చేస్తున్నానని అనుకుంటున్నాడు. అసలు నువ్వు దశమ భాగం తీయడమే ఎవరి కోసం? అతను ప్రేమిస్తావన్న సంగతి. అంటే దానిలో ఉన్న భావాన్ని మర్చిపోయాడు. అక్షరానుసారంగా తీసుకున్నాడు దాన్ని. అక్షరానుసారంగా, అక్షరము ఎలాగుంటే అలాగా అక్షరానుసారంగా తీసుకుంటే మన ఆత్మీయ జీవితం ఎదగదండి. నిజంగా ఆత్మీయ జీవితం ఎదగాలంటే ఆత్మీయంగానే దేవుడి మాటలో తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక మాట చదివిస్తాను నేను. ఇందాక మనం అనుకున్నాం కదా, నేను చెప్పినది ఏమనగా, మొన్న కొంచెం చెప్పు వదిలేశాను శుక్రవారం నాడు, చాలా టైం లేదని. ఒకసారి తీయండి. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచనం. వినండి. ఇది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కదా. అక్కడ ఏముందంటే నరహత్య చేయకూడదు అని చెప్పి
దాన్ని దేవుడు ఎలా వివరించాడు? ఒక మనిషిని చంపేస్తే అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఇదే కదా దేవుడు చెప్పింది. ఇది ఇక్కడ ఏం చెప్తానంటే యేసుప్రభు వారు నరహత్య చెయ్యవద్దు, నరహత్య చెయ్యవాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ఆ పితరులతో మీరు విన్నారు కదా అని చెప్తూ దేవుడు ఏమన్నాడు? నేను మీతో చెప్పినదేమనగా నేను మీతో చెప్పినదేమనగా నేను మీతో చెబుతున్నాను. ఇప్పుడు పూర్వీకులు చెప్పిన మాట కాదు, ఇప్పుడు నేను చెబుతున్నదే దీన్ని నిజమైన అర్థం అని చెబుతూ ఏం చెప్తున్నాడు ఆయన? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికిలోనగును. ఏంటి దానికి దీనికి అర్థం ఏంటండి? నరహత్య చేయబడితే ఎక్కడికి వెళ్తాడంట? మీరు బైబిల్లో ఆ మాట పట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నరహత్య చేయవాడు ఎక్కడికి వెళ్తాడు? విమర్శలోకి వెళ్తాడు. నరహత్య చేయవాడు ఎక్కడికి వెళ్తాడంట? విమర్శలోకి వెళ్తాడు. ఇక్కడ తన సహోదరుని మీద కోపపడేవాడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? అతను కూడా ఎక్కడికి వెళ్తాడు? విమర్శలోకే. మీకు అర్థమైందండి? ఒక మనిషిని చంపునోండి విమర్శ అంటే ఏంటి? తీర్పు దగ్గరికి. చంపేయగానే శిక్ష వేయడం కాదు, అతన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారో విమర్శిస్తారు. విమర్శ అంటే తెలుసు కదా ఏంటి? విచారణ చేశాడా లేదా, ఎవరన్నా చూసారా, చూస్తే నిజమా కాదా, ఇలా విమర్శలోకి వెళ్తాడు. అది నిజమని తేలితే శిక్షలోకి వెళ్తాడు. అలాగే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కూడా ఎక్కడికి వెళ్తాడంట? విమర్శలోకి వెళ్తాడంట. అంటే కోపపడినా ఒక మనిషిని చంపినా దేవుని దృష్టిలో ఏంటి? ఒకటే. మీకు అర్థమవుతుందా? ఇద్దరు ఎక్కడికి వెళ్తారు? విమర్శలోకే వెళ్తారు. అంటే ఈరోజు నరహత్య చేసిన వాడే నరహత్య చేసిన వాడే దోషి కాదు, కోపపడినా ఏటి అతను దోషి. అంటే దేంతో సమానం? అది నరహత్యతో సమానం. అంతేకాకుండా కింద కూడా చెప్తున్నాడు ఇంకేటి? తన సహోదరుని చూసి వ్యర్థుడా అంటే పనికి మాలిన వాడా, వాడు ఎందుకు పనికిరాడా, లేకపోతే అతని వల్ల నాకు ఏ ఉపయోగం లేదండి, అతను వేస్ట్ అండి, ఇతను పని చేయలేండి అంటే అతను అంట మహాసభ కూడా ఎందుకు? మహాసభలో ఏం జరుగుతుంది? విమర్శ జరుగుతుంది. మీకు అర్థమైందా? అంటే ద్రోహి అన్నా కానీ విమర్శే. తర్వాత ఇంకా నరకాగ్నికిలో నగును. ద్రోహి అంటే తీర్పు అయిపోయిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడు అంటే మన 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 భాష అయితే నరకాగ్ని, మరణానికి. మీకు అర్థమైందా? అంటే కోపపడినా ఇంకోటి ఏంటి? కోపపడినా బైబిల్లో చాలా స్పీడ్గా ఉండాలి. కోపపడినా తర్వాత ఏంటి? ఇంకో మాట ఏంటి? ద్రోహి అని చెప్పినా, నరహత్య చేసినట్లే వ్యర్థుడా అని చెప్పినా, కోపపడినా వ్యర్థుడు అని చెప్పినా, ద్రోహి అని చెప్పినా ఒకటే శిక్ష. ఏ శిక్ష అంటే పూర్వీకులు మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక్కసారి మన జీవితాలు ఆలోచన చేద్దాం. మనం ఈరోజు బయట దేవుని నమ్మని వారి గురించి మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఆడ అసలు దేవుని గురించే ఆలోచనలో లేడు, దేవుని ఆలోచనలోనే లేడు. అంటే దేవుని పిల్లలంటే ఎవరు తెలుసా మీకు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలా? ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుని పిల్లలా? ఏంటండి? నిజమేనా? నిజమా? అందరూ దేవుని పిల్లలా? ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు, చెప్తాను తర్వాత. మారిపోయి దేవుడు మార్చాడండి. ఒకప్పుడు అందరూ నా పిల్లలు అనుకున్నాడు, ఇప్పుడు అలాగ అనుకుంటలేదు దేవుడు. అస్సలు అనుకుంటలేదు. ఎవరైతే యేసు నామములో ఆయన అంగీకరిస్తా విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. మత్తయి యోహాను సువార్త 1:12 ఏంటంట? తను అందరూ అంగీకరిస్తారు, నేను అదేనండి, వారందరికీ దేవుని పిల్లలగుటకు నేను అధికారం ఇస్తాను. దేవుని పిల్లలు డైరెక్ట్గా అవ్వాలంటే ముందు ఎవరిని అంగీకరించాలి? యేసుని అంగీకరించాలి. మరి భూమి మీద ఉన్న వాళ్ళందరూ అలా ఉన్న దేవుడి దృష్టిలో లేనట్లే. అది ఒకప్పుడైతే అందరు నా పిల్లల్ని ఆనందపడిపోయాడు, అధికారం ఇచ్చేసాడు దేవుడు. బట్ ట్రాక్ మళ్ళీపోద్ది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ? ఇక్కడికి వద్దాం. ఇక్కడ చూడండి, నరహత్య అనేది ఒక ఆజ్ఞ సింపుల్ అయితే
ఇప్పుడు దేవుడు ఏం చెప్తుంటే ఆ ఆజ్ఞ గనక నువ్వు మీరుతున్నావు అంటే ఏం చూసుకోవాలంటే ఒకటి కోపం ఉండకూడదంట, రెండోది ఇంకోటి ఎవరిని కూడా ఈడెందుకు నాకు ఉపయోగపడలేదని అనుకోకూడదంట, మూడోదేటి ద్రోహి అని నువ్వు తీర్పు తీర్చకూడదంట. ఈ మూడు మనలో లేకపోతే ఏం చెయ్యం తెలుసా, మనం హత్య చెయ్యం. తర్వాత ఇంకేం చెప్తున్నాడు కింద, ఇది ఒకటే చూసి ముగిచ్చేస్తాను నేను. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడలా ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడదువు. కటపట కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఎలాగ ప్రభువా అంటే దీనికి సొల్యూషన్ కూడా దేవుడు చెప్పాడు. ఒకటే, నరహత్య చేయడం అంటే మనిషిని చంపడమే కాదు నాయనా. దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తిని మనం ఒక్కొక్క వ్యక్తి మీద కోపపడడం, రెండోది వ్యర్థుడు అనడం, మూడోది ద్రోహి అనడం. ఈ మూడు కూడా నరహత్యతో సమానం అని చెప్పి దానికి విరుగుడు చెప్తున్నాడు. విరుగుడు ఏడు తెలుసా? ఒకవేళ ఈ మూడు నేను అధిగమించాలంటే ఏడు ప్రభు అని అడుగుతుంటే, నీవు దారిలో ఉంటున్నప్పుడు లేదంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ముందు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ అర్పణ అర్పిస్తున్నావు. అర్పణ అంటే ఏంటి మన దృష్టిలో? ఒకసారి చెప్పండి, అర్పణ అంటే ఏంటి? ప్రభు అర్పణ కాదు, కానుక అర్పణ. దేవుని దృష్టిలో కానుక అర్పణ కాదండి. దేవుని దృష్టిలో చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, అర్పణ అంటే ఏంటి? అర్పణ రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. అర్పణ. కాబట్టి సహోదరుడా, చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అంటే బ్రతుకుండగా నీ శరీరములను ఆయనకు సమర్పించుడి. దేవునికి సమర్పించడం అంటే బ్రతుకుంటుండగా నీ ఆలోచన, నీ శరీర కోరికలు అన్నీ చంపుకొని దేవుడికి మనం అర్పించుకోవడమే అర్పణ. ఇది దేవునికి కావాల్సిన అర్పణ. అర్థమైందా? దేవునికి కావాల్సిన అర్పణ ఇది. అలాగన్నానని ఇప్పుడు ఒక ఆయన ఏమంటారంటే, అయితే మేము డబ్బులు వేయమని కానుకలు వేయమంటాడు. ఖచ్చితంగా అంటాడు ఈ మాట. ప్రార్థన అయితే అదే ప్రశ్న వేస్తాడు ఆయన. కానుక ఇవ్వడం ఏంటంటే నీవు దేవుడికి అర్పించుకున్నావని రుజువుగా అది ఇవ్వడం అన్నమాట. అందుకే చెప్పేస్తున్నాను, ఎందుకు మళ్ళీ తర్వాత గొడవ. అర్థమైందా? ఇవ్వడం క్రియలు అంటే మనం అర్పించుకున్నామని ఎలా తెలుస్తుంది అంటే మనం చేసే క్రియలను బట్టి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దేవుడికి నువ్వు సమర్పించుకుంటున్నావు అనుకో, ప్రభా నేను నీకు సమర్పించుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీకు ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు ఎవరి మీద విరోధ భావం ఉందా, లేకపోతే ఎవరన్నా నన్ను విరోధిగా చూసుకుంటున్నారని ముందు గ్రహించుకొని, ముందు నువ్వు వెళ్ళి జ్ఞాపకం చేసుకుని వెళ్ళి అతన్ని త్రోవలో ఉంటాడు అంటే నువ్వు వెళ్తున్నప్పుడే ఎదురుపడ్డాడనుకో, ఫస్ట్ నువ్వేం చేయాలి? అతనితోటి సమాధానపడము. అంటే హత్యకి విరుగుడు సమాధానము. అర్థమైందా? ఒక గొడవకు కారణం, గొడవకు పోవాలంటే ఏం చేయాలి? సమాధానము. అండి పోలీస్ శాఖ వారు ఉన్నారనుకో, ఎక్కడైనా గొడవ జరిగితే ముందు ఇరు వర్గాలను ఏం చేస్తారు? కూర్చోబెట్టి ఇరు వర్గాలను ఏం చేస్తారండి? సమాధానపరుస్తారు. భార్య భర్తలు పడలేదు, విడాకులకు వెళ్తే కోర్టు వారు సంవత్సరం ఏం చేస్తారు? సమాధాన పడండి. చాలా గొడవలకి ఆగిపోవడానికి ఒకే ఒక కారణం, సమాధాన పడడం. సమాధాన పడు అంటే నేనే పడాలండి, ఆడు పడకూడదా? నువ్వే పడు. ఎందుకంటే నువ్వే ఏం అర్పిస్తున్నావు? దేవుడికి అర్పణిస్తున్నావు. ఆడు ఇవ్వడం లేదు అర్పణ, కాబట్టి ఆడు పడ్డావు. అర్థమైందా? నేను ఎందుకు తగ్గించుకోవాలి? నువ్వు పెద్ద చిన్న
సెకండరీ. బట్ నువ్వు సమర్పించుకోవాలని నిన్ను అనుకుంటున్నావు కాబట్టి నీ సమర్పణ దేవుడు అంగీకరించాలంటే, నిన్ను అంగీకరించాలంటే నువ్వే ముందుగా ఏం చేయాలి? సమాధాన పడవు. వీలుంటే క్షమాపణ అడుగు. నీది తప్పు కాకపోయినా ఏం చేయాలి? నువ్వు సమాధాన పడు, అడుగు. నీ భర్త దగ్గరైనా, నీ భార్య దగ్గరైనా, నీ తోబుట్టువు దగ్గరైనా, నీ స్నేహితుల దగ్గరైనా, ఇరుగు పొరుగు వారి దగ్గరైనా నువ్వు సమాధాన పడితే నిన్ను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంగీకరిస్తాడు. అలాగా సమాధానం మనం ఉంటే ఒక ఆజ్ఞ మనం నెరవేర్చినట్టు. ఏంటది? నరహత్య చేయవద్దన్న మాట మనం ఏం చేసినట్లు? పాటించేసినట్లే. మనం సమాధానంతో అది ముడిపడి ఉంది. ఎంతమంది తెలుసండి ఈ మాటలు? ఎంతమంది వినగలుగుతున్నారు ఈరోజు? సమాధానం లేక ఈరోజు ఒకసారి ఆలోచించేయండి. మనం ఎంతమంది చంపేస్తున్నాం రోజు? ఈ మాటల ద్వారా మనం ఎంతమందిని చంపుతున్నాం అంటే మనం ఎవరమో తెలుసా? హంతకులం. దేవుని దృష్టిలో ఎవరం? హంతకులం. చాలాసార్లు చాలామందిని చాలా విధాలుగా బాధ పెట్టుండొచ్చు, మాట్లాడుండొచ్చు. దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు చాలా బాధపడ్డాను. నిజమే. తెలియకుండానే ఎంతోమందిని మన పక్కన్న వాళ్ళు కూడా చంపేస్తూ ఉన్నామే. చంపితే నేను విమర్శలోకి వెళ్తాను. ఆ విమర్శలోకి వెళ్తే అక్కడ ఏంటంట? మనల్ని బంధిస్తారంట. మన కొరకు ఎవరో వచ్చి మళ్ళీ ఏం చేయాలంట? కడపటి కాసు చెల్లించాలి. ఆ చెల్లించేసాడండి ఆయన. నువ్వు అక్కడ కూడా వెళ్ళకుండా ఏం చేశాడు? ఆయన చెల్లించేశాడు. కాబట్టి క్రీస్తులో మన సమాధానాన్ని వెతకాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో మనం ఏం చేయాలి? సమాధానాన్ని వెతకాలి. ఆయనలో ఉన్న సమాధానం ఎక్కడ దొరకదండి. మనుషులను చూడకండి ఎప్పుడూని. వాడు తప్పు చేసినా చెయ్యకపోయినా నిన్ను ఒక మాట అన్నా కానీ నువ్వు సమాధాన పడు, తప్పులేదు. పడు, ఏం పర్వాలేదు. అది తక్కువ కాదమ్మా దేవుని దృష్టిలో. ఉన్నతమైనగా చూస్తాడు నిన్ను. మనుషుల దగ్గర తగ్గించుకుంటే దేవుని దృష్టి నిన్ను ఉన్నతంగా చూస్తాడు, చాలా ఉన్నతంగా చూస్తాడు. నేను ఒకసారి వైజాగ్లో మెసేజ్ చెప్తున్నప్పుడు ఇదే. ఇక్కడ ఉంటున్న చాలామంది మనం ఎవరికి విలువిస్తాం చెప్పండి? ఎవరికి విలువిస్తాం మనం? సాధారణంగా ఇప్పుడు మన దృష్టిలో ఎవరికి విలువిస్తాం? ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పిఏ వచ్చిన మనం ఏం చేస్తాం? ఎక్కడ కూర్చోబెడతాం తీసుకొచ్చి? ఇప్పుడు పండగ కదా, మన చర్చికి ఏదో కానుక తెచ్చాడు ఇవ్వడానికి ఆయన. బట్ ఏం చేస్తామని అర్జెంట్గా నా మెసేజ్ కూడా ఆఫ్ చేసి అయ్యా రండయ్యా అని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతాం? ఇక్కడ కూర్చోబెడతాం. ఇది అధికారం వచ్చినండి, అంతే కదండి. ఇది మనకున్న అలవాటు ఇది. కానీ దేవుని దృష్టిలో విలువ ఎవరికి తెలుసా? ఎవరై విలువైన వాళ్ళు తెలుసా? ఎమ్మెల్యే కాదండి. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి ఎవరు తెలుసా? విలువైన వారు. అంతేనా? ఎందుకంటే ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు తెలుసా? కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ ముగిస్తానే 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే ఎంత అద్భుతమైన మాట అండి అక్కడ. అంత అద్భుతం. అబ్బా, దేవుడి మాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని చెబుతూ, మీరు వినండి, ఇక్కడ కూర్చున్న మనము మీ సొత్తు కాదు. మీరు ఎలాంటో తెలుసా? విలువైన వారు. ఎలాగా? విలువ పెట్టి కొనబడిన వారు. మనం విలువైన వారు. అది డబ్బు ఉన్నా లేకపోయినా క్రీస్తు రక్తములో కడగబడితే విలువైన వాడవు. విలువైన రక్తము చేత నువ్వు కొనబడిన వాడవు. విలువైన వాని చేత కొనబడ్డావు. పేతురు రాసిన పత్రిక ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక 1:19 వచనం. మొదటి పేతురు అనుకుంటా. మొదటి పేతురు 1వ అధ్యాయం 19 చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. వస్తువుల చేత కొనబడలేదు కానీ ఎలాగంట? అమూల్యమును చదవండి.
అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునైన క్రీస్తు రక్తము చేత కడగబడ్డావు, కొనబడ్డావు. అంటే క్రైస్తవులు ఎలాంటి అనుకుంటే తెలుసా? విలువైన వారండి దేవుని దృష్టిలో. మన విలువను మనమే తీసేసుకుంటున్నాం కదండి ఈరోజు. మనుషులకు భయపడి మనుషుల దగ్గర పేరు కొరకు ఇతరులను తృణీకరిస్తున్నాం. ఇక్కడ బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ విలువైన వాళ్ళే. తక్కువగా చేసి ఎవరిని చూడకండి. సమానం. డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సమానంగా మనం ప్రేమించగలగాలి. దాన్ని సమాధానం అన్నాడు దేవుడు. ఆ సమాధానం ఉంటే నరహత్య అనేది మనం చెయ్యము. రోజు చాలామందిని చంపేస్తున్నారు. అలా కాకుండా మనం దేవుడు చెబుతున్న మాట ప్రకారంగా ఒకవేళ ఎవరైనా మనకు విరోధులు ఉంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం దేవుడి దగ్గర. ప్రభువా, వాళ్ళతో వెళ్ళి మనం ఎవరైనా కానీ నిన్నెంతో ఇబ్బంది పెట్టాడు, నిన్ను చాలా హింస పెట్టాడు, నిజంగా నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడితే ఈరోజు చెబుతున్నాను, వెళ్ళండి. అవ్వగానే సాయంత్రము రేపు వెళ్ళండి, క్షమించమ్మా నన్ను నేను ఇబ్బంది పెడితే అడగండి. దేవుడు నిన్ను చాలా ధన్యతగా చూపిస్తాడు. లేదు అహం అడ్డొచ్చిందా, నరకానికి వెళ్ళిపోతావు అంతే. నరకములో కాలిపోతావు జీవితాంతం. ఎప్పటికి కాలుతూ ఉంటావు. అది ఆలోచించండి. ఎవరు విరోధులుంటే దేవునికి అర్పించుకుంటున్నప్పుడు మనం వెళ్దాం క్షమించు. ఎంత దుర్మార్గుడైనా నిన్ను ఎంతకంటే చంపడానికి ప్రయత్నం చేసినా క్షమించు, లేదా మనం క్షమిద్దాం. సరే ఏదో తప్పు చేసావు కదా, క్షమించాను. బట్ అప్పుడు తర్వాత ఆయనకి ఇష్టమైతే అతను ఏం చేయి, కలిసి ఉండు. లేదనుకో నీ పని నువ్వు చేసుకో. బట్ ఏముండకూడదు, మనకి విరోధ భావం ఉండకూడదు. అలాగుందాం, ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రసంగానికి మనం వెళ్దాం. ఈరోజు రవికుమార్ గారు లేరండి. ఆ తర్వాత మరి శ్యామ్ గారు చెప్తారు, ఎందుకంటే వేరే చోటుకి వెళ్ళారంట. వెళ్దాం. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, ఒక్కసారి ఎవరికి